హాయ్ హలో వెల్కమ్ టు కేవీజీ మీడియా. అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కలిపి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. మరి ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ ఆర్మీ బేసెస్ పైన అటాక్ చేస్తూ ఉంది. మరి ఈ యుద్ధం వల్ల ఇండియాకి ఏమైనా నష్టం రాబోతుందా, మరి ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా ఏమైనా మారిపోతుందా అనేది చూద్దాం. అసలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇండియా ఎందుకు నష్టపోతుంది? చాబహార్ పోర్ట్ కట్టవలసిన అవసరం ఇండియాకి ఎందుకు వచ్చింది? అమెరికా ఎందుకని ఇరాన్లో అధికారం కోసం చూస్తోంది? మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? దీనివల్ల సామాన్యుడు ఎలా నష్టపోబోతుంది? యుద్ధాల వల్ల ఎప్పుడూ ఎవరికి ఏం మిగిలేదు లేదు, బూడిద తప్ప. ఈ యుద్ధంలో కూడా అదే జరుగుతుంది. కానీ ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో, ఎన్ని శవాలను మిగిలిస్తుందో. ఇండియా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో వ్యాపారం చేస్తుంది. అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కూడా వ్యాపారం చేస్తుంది. కానీ వాటిని పాకిస్తాన్ని బైపాస్ చేస్తూ వెళ్లడం కోసం చాబహార్ పోర్ట్ని కట్టింది. ఈ పోర్ట్ ఇరాన్లో ఉంది. ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న యుద్ధం వల్ల ఈ పోర్ట్ మీద ఆధారపడి ఉన్న ఇండియా కూడా నష్టపోబోతుంది. ఈ పోర్ట్ ద్వారా ఇండియాకు వచ్చే వ్యాపారం $1 మిలియన్ ఉంటుంది. అంటే ఇండియా బాగానే నష్టపోబోతుంది. ఇరాన్లో చాలా ఆయిల్ ఉంటుంది. అంటే ఈ చాబహార్ పోర్ట్ ద్వారా ఇండియా చాలా ఆయిల్ని ఇరాన్ నుంచి కొనుక్కుంటుంది. పరంగా కూడా ఇండియా ఇబ్బందుల్లో పడబోతుంది. అమెరికాకి ఇజ్రాయెల్పై ఎటువంటి ప్రేమ లేదు. కేవలం ఇరాన్లో దొరికే ఆయిల్ సంపద మీద పెత్తనం కోసం మాత్రమే అమెరికా ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్తో యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఓడిపోతే అక్కడ వీళ్లకు నచ్చిన వారిని అధికారంలో ఉంచి ఇండైరెక్ట్గా ఇరాన్ మీద పెత్తనం చలాయించొచ్చని అమెరికా ఆశ. అమెరికా అంటే పడని రష్యా చాటుగా ఇరాన్కి మద్దతిస్తూ, చైనా కూడా ఇరాన్తో ఉన్న వ్యాపారాలు కొనసాగించడం కోసం ఇరాన్కి మద్దతిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ రెండుగా చీలిపోయి యుద్ధం కొనసాగిస్తే అంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోంది. అంటే ప్రపంచ దేశాలు చేసే వ్యాపారాలు దెబ్బతింటాయి. అంటే చాలా డబ్బులు కోల్పోతాయి. ఈ డబ్బులన్నీ మళ్ళీ ప్రపంచ దేశాలు సంపాదించాలి అంటే ఏం చేయాలి? వస్తువుల ధరలు పెంచాలి. ఈ వస్తువుల ధరలు ఎక్కువగా కొనేది సామాన్యులు. అంటే మనకు తెలియకుండానే ఈ యుద్ధం వల్ల సామాన్యుడు నష్టపోతున్నాడు. మనం వాడే రోజువారీ సరుకుల ధరలు పెంచితే మన నెత్తి మీద గుదిబండలా మారుతుంది. ఏది ఏమైనా రోజుకి ఎంతమంది శవాలుగా మారుతున్నారు, ఎంతమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు, ఎంతమంది పిల్లలు వాళ్ళ తండ్రులను కోల్పోతున్నారు, ఎంతమంది భార్యలు వాళ్ళ భర్తల్ని కోల్పోతున్నారు. ఈ యుద్ధం ఆగిపోయి ఈ మారణ హోమం ఆగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.